Daily. Taste the Daily. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారా? వచ్చే ఎన్నికలే టార్గెట్గా ఎమ్మెల్యేలతో 1-to-1 నిర్వహిస్తున్నారా? ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్న పవన్ వారి పనితీరుపై గట్టి వార్నింగ్ ఇచ్చారా? ఎన్నికలకు మరో 2 ఏళ్లు సమయం ఉండగానే పవన్ ఇప్పటి నుంచి సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ అవుతుందా? పవన్ భేటీలపై కూటమిలో 2 పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయా? అసలు పవన్ ఎమ్మెల్యేలతో భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా సమావేశమవుతున్నారు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో దాదాపు 30 నిమిషాలకు పైగా సమయం గడుపుతూ క్షేత్రస్థాయిలో అందుతున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా పలు రకాల సమస్యలపై వారితో చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్, కూటమి పార్టీతో సమన్వయంపై ముందస్తుగానే సమగ్ర రిపోర్ట్స్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నివేదికల ఆధారంగానే ఎమ్మెల్యేలతో పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలలో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై ఎమ్మెల్యేలతో పవన్ చర్చించినట్లు సమాచారం. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారట. మరోవైపు కూటమి పార్టీల నేతలతో సఖ్యతగా ఉంటున్నారా, స్థానిక సమస్యల పరిష్కారంపై ఎంతవరకు దృష్టి పెట్టారనేది ప్రధానంగా ఆరా తీస్తున్నారట. ఈ సమీక్షల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గతంలోనే కొందరు నేతల వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదులను ఆయన తీవ్రంగా పరిగణించారని ప్రచారం సాగుతుంది. అయితే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, ప్రజల కష్టాల్లో పాలు పంచుకోకపోయినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని పరోక్షంగా సంకేతాలిచ్చారని అంటున్నారు. మొదటగా మండలి బుద్ధాప్రసాద్తో ప్రారంభమైన ఈ 1-to-1 భేటీలు ఆ తర్వాత దేవవరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లతో కొనసాగాయి. గెలిచిన వారందరూ కేవలం చట్టసభలకు పరిమితం కాకుండా కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా జనంలో ఉండాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద జనసేనకు కొత్త ఊపు తీసుకువచ్చే యోచనలో పవన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సమావేశం ద్వారా నేతలకు కేటాయించిన బాధ్యతలపై సమీక్ష నిర్వహించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడమే పవన్ టార్గెట్ గా తెలుస్తుంది. ముఖ్యంగా యువత, మహిళా నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైన కేడర్ను నిర్మించడమే పవన్ కళ్యాణ్ ముందున్న అసలైన బాధ్యతగా కనిపిస్తుంది.